పరలోక రాజ్యానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. మనం వాటిని ప్రేమించాలి, వాటిని అనుసరించి మనం నడుచుకోగలగాలి. ఎవరైతే అలాగున దేవుని శాసనాలను, ఆయన కట్టడలను, ఆయన నిబంధనలను అనుసరించి నడుచుకుంటారో వారి ఎడల ఆయన తన నిబంధనను స్థిరపరచువాడు. దేవునికి స్తోత్ర. ఆయన ఏం చేస్తాడు? తన నిబంధనను స్థిరపరుస్తాడు. మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, అదేంటంటే ఆయన నిబంధనను అనుసరించాలి. అప్పుడు ఆయన కృపను మనం పొందుకోగలుగుతాం, ఆయన దయ మనం సంపాదించుకోగలుగుతాం. ఆయన నిబంధన, ఆయన యొక్క వాగ్దానాలు మన పక్షంగా నెరవేరుతూ ఉంటాయి. ఆయన చెప్పినటువంటి లేఖనాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మన జీవితాల్లో నిశ్చయముగా నెరవేరి తీరుతాయి. ఆయన మాట మనకు ఏమైతే చెప్పాడో, ఆయన నీకు ఏ మాట ఇచ్చాడో ఆ మాటను ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. అది సంగతి. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞల మార్గంలో నడవాలి.